సుహాసిని గారు చెప్పండి, సిట్ను దర్యాప్తును కూడా ప్రభావితం చేయడానికి కొన్ని శక్తులు ప్రయత్నం చేస్తున్నట్లున్నాయి. చివరికి ఈ మొత్తం వ్యవహారంలో మీ పార్టీ అధ్యక్షురాలదే ప్రధాన పాత్ర అన్న విమర్శ చాలా తీవ్రంగా వస్తూ ఉంది. ఆ రకంగా ఉత్తరం రాయటం, ఇన్ఫ్లుయెన్స్ చేయటం, వాళ్ళని మార్చడం, మార్చిన ఫలితంగా వాళ్ళు ఏం తెలుగుదేశం వాళ్ళు ఏం చెప్తే వాళ్ళు వినడం, కనీసం వీళ్ళు ఫోన్ చేస్తే ఎత్తకపోవడం. సో ఇలాంటి ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో గొడవలు జరిగిన తర్వాత ఇప్పుడు సిట్ దర్యాప్తు జరుగుతోంది. దీనిపైన మీ విశ్లేషణ ఏమిటి? ఏకంగా అందరినీ ట్రాన్స్ఫర్ చేసి కానీ సిఎస్ని ట్రాన్స్ఫర్ చేయలేదని ఈనాడు వాళ్ళు దిక్కుమాలని రాతలు రాస్తున్నారు. మీరేమంటారు? కొమ్మినేని గారు నమస్కారం. ప్యానెల్లో ఉన్న పెద్దలకి, వీక్షకులందరికీ నమస్తే. ఎన్నికలు జరిగిపోయాయి, ఇంకా ప్రజల అభిప్రాయం అంతా కూడా ఈవీఎంస్ లో నిక్షిప్తంగా ఉంది. కానీ ఇప్పుడు ఏంటంటే పోస్ట్ పోల్ మాట్లాడేది ఒక విశ్లేషణాత్మకంగా మాట్లాడుకోవడం తప్పితే ఇక్కడ ఏం జరిగింది ఆన్ ద పోల్ డే ఎటువంటి ఒక అంటే శాంతి భద్రతలు విఘాతం అయితే ఖచ్చితంగా కలిగిన మాట వాస్తవం. ఇక్కడున్న విధ్వంసకాండ ఎప్పుడూ కనీవిని జరగనట్లుగా ఆంధ్రప్రదేశ్ లో ఒక విధ్వంసకాండ జరగడము అతిగా నమోదైంది. పోలింగ్ పర్సంటేజ్ శాతం కూడా అత్యధికంగా నమోదైన మాట వాస్తవం ఆంధ్రప్రదేశ్ లో. కానీ ఇక్కడ జరుగుతున్న సంఘటనలు సరే చేతలకి రాతలకి ఎంత పొంతన లేకుండా ఉందా లేకపోతే ఏముందా అన్నది కాకుండా సిట్ అయితే ఒకటి దర్యాప్తుకు రావడం అన్నది ఒక ముదావహం. అది ఇంకా ఇవాళ రేపో అది డెఫినెట్లీ కీలకమైనవన్నీ కూడా సేకరించింది, ఇంకా పంపిస్తున్నారు అని చెప్తున్నారు. అట్లీస్ట్ దానికైనా ఒక వ్యాలిడిటీ ఉంది. కానీ ప్రజలు ఒక విషయం అండి, ఇక్కడ జరుగుతున్న వాటిల్లో ఈ విధంగా రాస్తున్నారు ఆ విధంగా రాస్తున్నారు అనడం కన్నా ఇప్పుడున్న ఒక ప్రభుత్వం బాధ్యతగా ఒక ఎన్నికలప్పుడు జరిగిన వాటికి కొంత దీనిపైన ఎందుకు ఈ విధంగా శాంతి భద్రతలకి విఘాతం కలిగించారు అంటే ప్రజలకి ఎంత వరకు వాళ్ళు మోటివేట్ అయ్యారు అంటే ఇంత విఘాతంగా ఉన్నా సరే ఇంత ఇబ్బందుల పరిస్థితుల్లో కూడా అటు అనంతపురం, తిరుపతి, ఇవే పల్నాడే కాదు బట్ ఆంధ్రప్రదేశ్ మొత్తంలో ఎక్కడా కూడా తగ్గకుండా పోలింగ్ ఓటర్స్ అందరూ కూడా అధిక శాతంలో వాళ్ళు వచ్చి ఓటు వేయడం నిజంగా ప్రజలలో ఆంధ్రప్రదేశ్ ప్రజలలో ఉన్న చైతన్యానికి హ్యాట్స్ ఆఫ్ అండి. ఇక రెండు రకాలు ప్రభుత్వం ఎవరెవరు ఏ విధంగా నడపగలరు, ఏమేం జరిగాయి, ఏమేం హామీలు ఇచ్చారు అన్న విషయం ప్రజలకు పూర్తిగా అవగాహన ఉంది. ఈ రోజు ప్రధాన మీడియా కానీ అటు సోషల్ మీడియా కానీ రాస్తున్న వాటిపైన అన్ని బోత్ టు అండ్ ఫ్రో మొత్తం అంతా చూస్తూ ఉన్నారు, వాళ్ళకు ఒక అవగాహన కలుగుతోంది. కానీ ఇక్కడ జరిగిన వాటిపైన ఒకే పార్టీ మీ అధ్యక్షురాలు వల్లనే ఇలా జరిగిందిట అన్నది ఇప్పుడే మీరు చెప్పారు. అలా రాతలు రాస్తోంది ఏంటి, అలా చేస్తోంది ఏంటి అని చెప్పి మరి ఇప్పుడు మీరు ఆ మాట అంటే ఎంతవరకు భావ్యం కొమ్మినేని గారు? అట్లా కాదు, రాయటం వేరు వాస్తవం వేరు కదా. అట్లా కాదు సుహాసిని గారు, ఇక్కడ పాయింట్ ఏంటంటే ఎవరి మీదైనా పరిగెట్టు రాయమని నేనైతే చెప్పను. అయితే ఆవిడ తెలుగుదేశం ఆఫీస్ నుంచి వచ్చిన వినతిపత్రం మీద సంతకం పెట్టి పంపించేశారన్నది ఒక అభియోగం. అందులో పలానా ఆఫీసర్లను తీసేయాలని, అక్కడితో కాకుండా పలానా ఆఫీసర్లను పెట్టాలని, బహుశా దేశంలో ఏ రాష్ట్రంలోనూ ఏ నాయకుడు ఇంత ఇట్లాంటి ఉత్తరం రాస్తే ఎలక్షన్ కమిషన్ వాళ్ళు చివాట్లు పెట్టకపోగా వాళ్ళు ఎంటర్టైన్ చేయటం, వాళ్ళు అడిగినట్లుగా ఆఫీసర్ని వేయటం. మరి వాళ్ళేమో వైసీపీ వాళ్ళు ఫోన్ చేస్తే ఫోన్ కూడా ఎత్తలేదన్న, మంత్రి ఫోన్ చేస్తే దిక్కులేదట, చూస్తా కూర్చున్నారట. తాడిపత్రిలో వాళ్ళు వేస్తుంటే పోలీసు వాళ్ళు అక్కడ 10 మంది ఉన్నారు, వాళ్ళు కంట్రోల్ చేయడానికి కూడా ప్రయత్నం చేయట్లా, మనబోటాళ్ళు మళ్ళీ చూస్తా కూర్చున్నారు. మరి ఇవన్నీ ఎందుకు జరిగినాయి? 2 రోజుల ముందు ఎవరన్నా బదిలీ చేస్తారా? బదిలీ చేస్తే కొత్తవాడికి ఏం తెలుస్తుంది, ఏం కదా. ఇవన్నీ పోని వార్నింగ్ ఇచ్చి నోటీస్ ఇచ్చి నువ్వు తప్పు చేస్తున్నావు అని చెప్తే అది వేరే విషయం. ఇట్లా ఇవన్నీ చేయడానికి మీ పార్టీ అధ్యక్షురాలే కారణం కాదా? తెలుగుదేశం చేతిలో మీరు కీలు బొమ్మగా మారన్న విమర్శ రావటం లేదా? ఒకటండి, ఇక్కడ మీరు ఏమన్నారు, అభియోగం అన్నారు, అది నిర్ధారణ ఇవ్వకుండా అభియోగం ఒకటి. రెండోది ఏంటంటే ఒకటి అనుమానాస్పదంగా ఉన్నప్పుడు ఖచ్చితంగా అది హక్కు, అది అక్కడ ఈ విధంగా జరగట్లేదండి. అక్కడ ఇప్పుడు ఇవాళ కూడా చూసాం మంగళగిరిలో ఎస్ఐఏ 5,000కి ఓటు అమ్ముకున్నారు అని. అంటే కొన్ని చోట్ల కొన్ని వస్తున్న రిపోర్ట్స్ ని బట్టి ఏమవుతుందంటే మేము మెల్లిగా దీనిపైన చూడండి, కొంత మీరు సర్దిద్దుకోండి అనే లోపల ఎలక్షన్స్ అయిపోతాయి శ్రీనివాస్ గారు. అంటే మేము అన్నది ఏంటంటే ఒకటి ఈ ఎలక్షన్ టైంలో ఇక్కడున్న పరిస్థితులు ఆ విధంగా ఏర్పడ్డాయి. ఎందుకంటే ప్రజలలో కూడా ఇది ఏ పార్టీ అని కానీ ఆ పార్టీ ఈ పార్టీ కానీ ప్రాక్టికల్ గా వాళ్ళు కొన్ని ఫేస్ చేస్తున్నారు. ఒక్కొక్క
స్థానంలో వాళ్ళు ఫేస్ చేస్తున్న వాటిపైన వాళ్ళకి ప్రజల్లో కానీ అటు సంస్థల పైన కానీ వ్యవస్థల పైన కానీ నమ్మకం సడలింది. కాబట్టి కొన్ని చోట్ల జరిగిన వాటికి డెఫినెట్లీ వాళ్ళు చెప్పొచ్చు, ఇక్కడ మార్చండి, మాకు ఇక్కడ అనుకూలించటం లేదు. అనుకూలం అంటే ఒకే పార్టీకి కొమ్ము కాస్తూ ఏ శాఖ కూడా పోలీసు, అందులోనూ ప్రభుత్వ శాఖలు ఆ విధంగా వ్యవహరించకూడదు. ఒక చోట ఎప్పుడైనా కొన్ని సంఘటనలు జరిగి అనుమానాస్పదంగా ఎక్కడైనా ఉంటే we have every right అండి, మనం ఖచ్చితంగా అక్కడ మార్చమని అడుగుతారు ఎవరన్నా. ఇప్పుడు ఓకే కంప్లైంట్ చేయండి, మాకు ఈ ఆఫీసుల మీద అనుమానాలు ఉన్నాయి, కంప్లైంట్ చేయొచ్చు. కానీ మా చుట్టం ఆయన పెట్టండి, లేదా మా ఫ్రెండ్ ఆయన పెట్టండి అని అట్లా రాసేటువంటి సంస్కృతి ఎప్పుడైనా చూసామా గతంలో? సజెస్ట్ వాళ్ళు చేసినంత మాత్రాన అలా పెట్టండి, ఎందుకంటే ఎలక్షన్ కమిషన్ కూడా ఇట్ హ్యాస్ గాట్ సమ్. అదే కదా అసలు సమస్య, అసలు ప్రధానమైన ముద్దాయి ఎలక్షన్ కమిషన్ అనే కదా. మీరు రాసిన ఉత్తరాన్ని ఎంటర్టైన్ చేయటం ఏంటి, మీరు అడిగినట్లుగా పోస్టింగ్ ఇవ్వటం ఏంటి, తర్వాత వాళ్ళు చూసి చూడనట్టు పోవటం ఏమిటి, ఇదంతా ఆంధ్రప్రదేశ్ మీద పట్టిన పగలాగా వీళ్ళు వ్యవహరించినట్లు కాదా? అంటే ఒకటండి, ఎఫ్ఐఆర్లు కూడా అసలు నమోదు, అంటే ఇక్కడ ఉన్న ఎఫ్ఐఆర్ల పైన తీసుకున్నారు అందరూ. కొన్ని చోట్ల అయితే నమోదు కూడా కాకుండా కొన్ని విధ్వంసకర సంఘటనలు, అంటే అసలు కొన్ని పోస్టులు చూస్తే అండి ఎంత బాధాకరంగా ఉంటుందంటే, ఆ రక్తం ఓడిపోతూ అంతవరకు అది అవసరమా, అది ఎంతవరకు ఉండాలి, దానిపైన ఖచ్చితంగా ఇప్పుడు సమీక్ష చేయాలి. సిట్ కూడా వేశారు అంటే ఇంతకన్నా దౌర్భాగ్యమైన పరిస్థితి ఒక ఏ రాష్ట్రంలో అన్నా వస్తుందా? అంటే ఒక ఎన్నికల విధానం కొంచెం ఇంకా దగ్గరగా మంది కూడా ఐ థింక్ బీహార్ అండ్ వెస్ట్ బెంగాల్ తో పోల్చాల్సి వస్తుందా? అది ఆ విధంగా మనం తయారవుతున్నామా? ఎందుకు ఈ విధంగా ఆంధ్రప్రదేశ్ లో ఈ విధంగా జరుగుతుందన్న బాధ ప్రజల్లో ఉందండి. సో దీనిపైన బాధ్యత మీడియా కూడా వహిస్తోంది. కానీ ఎంత పూర్తి స్థాయిలో ఈ విధంగా మీరు కూడా సహకరించి ప్రజలకి సరైన సమాధానం తీసుకురావాల్సిన అవసరం ఉంది కదా. కానీ తప్పుదోవ పట్టిస్తున్నారు, విపరీత ధోరణిలోకి వెళ్తున్నారు అన్నది ఖచ్చితంగా నేను కూడా ఖండిస్తున్నాను. ఎందుకంటే ఏ రాతలైనా అది ఎంతవరకు ఉండాలి, ఏ విధంగా సజెస్టివ్ గా ఉండాలి. ఇప్పుడు భస్మాసుర హస్తం లాగా ఏ రాతలైనా మితిమీరితే అది ఇంకా పూర్తిగా ఏ పేపర్ని మీడియాని కూడా నమ్మని పరిస్థితికి ప్రజలు వెళ్ళిపోతారు. అప్పుడు ఎవరికి నష్టం? అంటే క్లియర్ కట్ న్యూస్, క్లియర్ గా ప్రజలకి అందించాల్సిన వార్తలు జెన్యున్ గా కనుక వెళ్తేనే ఓహో ఈ విధంగా జరిగిందా అని దానిపైన ప్రజలు ప్రతిస్పందిస్తారు. కానీ దీనిపైన కూడా ఇంకా ఇది కరెక్ట్ కాదు, ఈ న్యూస్ కరెక్ట్ కాదు, ఇది ఈ పార్టీ కొమ్ము కాస్తుంది, ఈ ఛానల్ ఆ పార్టీ కొమ్ము కాస్తుంది అన్నది ఒక విధానం పడిపోతే ఇంకా ఏమి రాసినా, ఏ రాతలు రాసినా అండి వాళ్ళు చేతలు పట్టే వాళ్ళ ఒక ఆలోచన దృక్పథం ఏర్పడుతుంది తప్ప దీనిపైన ఇంతకన్నా మనం చర్చించేది కానీ ఏముండదు సార్. సో ఇక్కడ 100% ఈ 5 సంవత్సరాల్లో ఏ విధంగా జరిగింది, ఏ విధంగా ఒక మహిళలు కానీ పురుషులు కానీ యువత కానీ రైతులు కానీ వాళ్ళు ఒక రకంగా క్లియర్ గానే చెప్పారు. జగన్మోహన్ రెడ్డి గారు మేము చేస్తే మీకు నచ్చితే ఓటేయండి, లేదా లేదు, క్లియర్. అందుకని ఇప్పుడు వచ్చిన దాన్ని బట్టి ఇది ప్రజాస్వామ్యంలో ఉన్నాం, ప్రజలకి నచ్చితే వేస్తారు, నచ్చకపోతే వాళ్ళు వేయరు. దీనిపైన ఈ తిరస్కారాన్ని రేపొద్దున మళ్ళీ కుట్రలు కుతంత్రాలు అని మార్చేసి అలాంటివన్నీ మళ్ళీ రాతలు రాస్తూ ఇది దీనికి అంతులేని ఒక కథ కింద తయారవుతుంది. బట్ ఏది ఏమైనా సరే ఈసారి ఒక ప్రజల్లో అయితే ఖచ్చితంగా ఒక చైతన్యం ఏర్పడింది, ఒక మార్పు కూడా చూడబోతున్నాం. సో కేంద్రంలోనా రాష్ట్రంలోనా మార్పు? కేంద్రంలోనా రాష్ట్రంలోనా? మోడీ గారి మీద మీరు చేసిన విమర్శలన్నీ మోడీ గారికి తగులుతున్నాయి. అందుకని నేను ఇక సరేలే మీరు అలా మళ్ళీ డైవర్ట్ చేయడం కాదు, కేంద్రంలో ఇంకా క్లియర్ అండి, అందులో ఆ డౌట్ లేనే లేదు. ఏం క్లియర్ కాదు. ఆ దేశ ప్రధాని ఎవరైనా రావణ మందిరాన్ని బుల్డోజర్ తో కూలుస్తుంది కాంగ్రెస్ అని అంటాడండి, తప్పు కదండి, ఎంత తప్పండి. ఏ దేశ ప్రధాని, మన దేశంలో ఇంతమంది ప్రధానులు వచ్చారు, అట్లాంటి భాష ఎవరైనా మాట్లాడారా? ఇవాళ ఇండస్ట్రియలిస్టులు తరిమేస్తాడు రాహుల్ గాంధీ అని అంటాడు, ఎట్లా అంటాడు? అది తప్పు కదా. అంటే ఎందుకన్నారంటే మీకు ఒక విషయం చెప్తున్నా, కాంగ్రెస్ కి సంబంధించిన ఒక మహిళా ఎంపీ రాముడి ఉనికినే ప్రశ్నిస్తూ లెటర్ వేస్తే కాంగ్రెస్ చోద్యం చూస్తూ కూర్చుంది. అంత భయంకరమైన పరిస్థితిలో రామ మందిరాన్ని చూడ్డానికి కూడా వెనకాడని, అంటే ఈ కాంగ్రెస్ వాళ్ళు ఎవరు కూడా బ్యాన్ చేసిన సందర్భంలో ఇంతకన్నా మీరు అడిగిన చోటకల్లా వెళ్ళాలా? కాంగ్రెస్ వాళ్ళు కానీ ఇంకెవాళ్ళు కానీ మీరు రమ్మంటే వెళ్ళాలి, మీరు వద్దంటే మాంటారా? కాదు రామాలయం అక్కడ ఒకచోటే కాదు కదా, దేశం అంతా ప్రపంచం అంతా ఉన్నాయి కదా. శ్రీనివాస్ గారు మీరు కట్టిన రామాలయానికి వెళ్ళాలా? కూడా మీరు ఇంకా అలా మాట్లాడితే ఇంతకన్నా దారుణం కాదండి అసలు. కాదు అయోధ్యలోనే రామాలయం ఉందా? భద్రాచలం రామాలయం కాదా?
ఒంటిమెట్లో ఉన్నది రామాలయం కాదా? ఓకే, ఇష్టమైన వాళ్ళు వెళ్తారు, అది వేరే విషయం, వెళ్ళొద్దని నేను అన్నాను. కానీ వెళ్ళలేదు కాబట్టి వాళ్ళంతా హిందూ వ్యతిరేకులను ఇంకోటనో పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడితే దేశ ప్రధాని అట్లా మాట్లాడకూడదు అన్నది నా స్పష్టమైన అభిప్రాయం. మీరు అలా కాదండి, మీరు కూడా ఇక్కడ కొంత డైవర్ట్ అయ్యి మీరు ఏవోవో మాట్లాడేస్తున్నారు, కానీ అది కరెక్ట్ కాదు. జరుగుతున్న పరిస్థితులు మనం ఈ 70 సంవత్సరాలుగా చూసిన వాటిపైన ప్రజలకు కూడా అవగాహన బుల్డోజర్తో అవసరం లేకుండా పడుగులతో కూల్చిపారేసింది మనాళ్లే కదా. కాదండి, యూపీలో రౌడీలని చట్ట ప్రకారం శిక్షించకుండా బుల్డోజర్తో వాళ్ళు ఇల్లు కూల్చింది మనమే కదా. బాబ్రీ మసీదుని బుల్డోజర్ దాకా అవసరం లేదు, పలుగులతోనే కూల్చేసింది మనమే కదా. మరి అటువంటి వాళ్ళు ఇప్పుడు రామాలయాన్ని కూలుస్తారని కాంగ్రెస్ వాళ్ళని అంటారు తప్పు కదా అని నా పాయింట్. రామాలయం మసీదుని కూలుస్తున్నప్పుడు కూర్చున్నాడు, అది వేరే విషయం. మాట్లాడితే ఇంకా మనం ఏం చెప్పలేం. మీరు జరిగిన సంఘటనలు వాస్తవికతనికి ఆధారంగా మాట్లాడాలి. ప్రజలే సాక్షులు, ఈ దేశంలో జరిగిన వాటికి ప్రజలు సాక్షులు. అందరికీ తెలుసు. అదే ఇవాళ కొత్తగా బొట్లు పెట్టుకుని గుళ్ళ చుట్టూ తిరుగుతూ మాట్లాడుతున్నప్పుడు ఇంకా అంతకన్నా హాస్యాస్పదం ఎవరికి ప్రాథమిక హక్కు ఉందో అక్కడే మతతత్వ మాట మాట్లాడారు కదా మన్మోహన్ సింగ్ గారు. కాబట్టి ఇవన్నీ వస్తున్నాయి, చూసాం. ఇదేమి తప్పుడు ప్రచారం కాదు, క్లియర్ కట్ గా చూసిన తర్వాత మాట్లాడింది మోదీ గారు. వారి మాటని సంకించాల్సిన పని లేదు.